ఏడవండి ఈ వృధ నష్టపోడు. ఇలా నా కంటికి కనిపిస్తలేడు. వామ్మో, దీని కంట పడ్డాననుకో నా తోలు తీసి నాకే చెప్పులు కుట్టిస్తుంది. ఇయ్యాల నా కంట పడాలే, సచ్చిండు నా కొడుకు. ఈడోగడు టైం కాని టైంలో ఫోన్ చేసి చంపుతాడు. చేసేవేమో ఎదవ పనులు, చెప్పేమో ఎండమూరి కథలు. లోపలికి రా, ఇవాళ నీకుంది నా చేతిలో. కూర్చో. కూర్చొని నిలబడే ఉంటా. నా చమికిల నల్ల చీరని ఏం చేసినావు? అది పాత చీర అనుకోని చీరలు అమ్మటోనికి ఇస్తే 150 రూపాయలు ఇచ్చిండే. ఓ సమ్మర్ కాకి మొగపోడా, అది పాత చీర కాదు, కొత్త 1000 రూపాయల చీరే. మరి 150 రూపాయలకే అమ్మినావా? నేను దాన్ని 2 సార్లు కూడా కట్టలే. ఇవాళ నీ ముఖానికి ఏం పూసినవే, చందమామ లెక్క తల తల మెత్త అంది. సమంత కూడా ఆనదే. నిజంగా అంత అందంగా ఉన్నానా? అయినా ఆయన ముఖానికి ఏం కుయ్యలేదు. సమంత కంటే మంచిగా ఉందనా? ఒక్క సమంత కాదే, 100 మంది సమంతలు వచ్చిన నీ అందాన్ని ఢీ కొట్టలేరే. పొగడకు బావా. ఈ మాట సమంత మేడం ప్యాంట్ చిన్నరనుకో మన ఇద్దరిని ఎగబడి కొడతారే. ఏంటి బావా? ఏం లేదే, ఇంత అందమైన పెళ్ళని నాకు ఇచ్చినందుకు దేవుణ్ణి తలుచుకుంటానా. ఆ దేవుడు నాకు ఇంత అందం ఎందుకు ఇచ్చిండో ఏమో. మా ఊర్లో ఇప్పటికి నన్ను శ్రీదేవి లెక్క చూస్తారు. కళ్ళు లేనిది వాళ్ళు నాకంటే కరువు చచ్చినట్టున్నది. మళ్ళేమన్నావు బావా? ఏం లేదే, నువ్వు శ్రీదేవికి జిరాక్స్ లెక్కున్నావని అంటాడా. మరి నల్ల చెంకిల చీర గురించి మర్చిపోయినట్టుగానే. పోనీలే బావా, నీకు కొత్తది కనుక్కుంటా. యూట్యూబ్లో భూమి సూర్యుని చుట్టూ 1,00,000 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతాయని చెప్పారు. నాకేంది ఏం తిరుగుతుందంటే అనిపించలేవు, చెట్టు పుట్ట అట్లే ఉన్నాయండి. అయితే భూమి తిరుగుడు అబద్ధం కావచ్చు. ఏంద్రా ఆకిత కిందికి మీది బాగా నిద్రలో గిట్ట మెడలు పట్టుకున్నా ఏంది? ఏమి లేదురా, భూమి వైపు తిరుగుతుందా లేదా అని చూస్తున్నా. ఊరిని భూమి తిరగకపోతే ఉయ్యాలుగుతుందారా? మరి నేను తిరుగుతలేంట్రా గుండ్రంగా. భూమి ఏమన్నా టెన్నిస్ బాల్ అంతుందారా గుండ్రంగా తిరిగేది కనబడడానికి? పైకి యూత కనబడుతుంది. ఇంత చెప్పనా, పైకి వెళ్ళే ఓపిక నాకు లేదు. కానీ ఇంతకు నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పు నాకు. పని మీద ఏం రాలే, నువ్వు తలకాయ కిందికి మీది చూపుతా అంటే ఏమైందని వచ్చిన. ఏం కాలే పో. ఈ పని పాట లేదంటారు, నాకే తలుగుతారు. నీ అబ్బా, ఇది పైసలేట దాచింది. ఎంత నొక్కినావు? 500. ఇంకా మహేష్ గౌడ్కు బాకి పడ్డా. మండు వల్ల రోజు కళ్ళుతో స్నానం చేస్తానమాట. రోజు రాదే, వారానికి 7 రోజులు మాత్రమే. 7 రోజులంటే వారం కాదా? అబ్బా, ఏ ఉన్నాయే నీ చెవుల కమ్మలు. ఆ కమ్మలతోటే నీ ముఖానికి అన్నం వచ్చింది. అవునా? అంత అందంగా ఉన్నాయా? 500 పెట్టి అంగట్లో కొన్నాయి ఈ కమ్మలు. అందం అనే పదానికి నువ్వు అతిలోక సుందరివే. మన ఊళ్ళే అందాల పోటీ పెడితే ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుంది. అంత మీ అభిమానం. మా కాలేజ్లో నన్ను అందరూ జూనియర్ ఐశ్వర్య అనేవాళ్ళు తెలుసా? టేస్ట్ లేనిది వాళ్ళు ఏది దొరికితే అదే కొరుకుతాడు.
ఏంది? అదేనే ఐశ్వర్య కంటే ముందు పుట్టుంటే మిస్ ఇండియా కిరీటం నీకే వచ్చు. నేను పుట్టినప్పటి నుంచి అందరు ఇదే మాట అంటారు. అందుకేనే ఈ లోకం అంతా నీ అన్నం గురించి కోడాయి కూతుంది. మరి ఈ 500 గురించి? అయ్యో మర్చిపోయా, ఉండండి ఇంకా 500 తీసుకొచ్చి ఇస్తా. ఇదిగో తీసుకోండి. నా మంచి పిల్ల చెప్పండి పడేస్తా. సరే. అట్టేనన్న ఆన్లైన్ బుక్ చేసిన ఇలా డెలివరీ వస్తాడు ఎట్లానేమో జేబులో ₹1 లేవు. ఎటు పోతున్నా బాబాయ్? ఊరు చుట్టూ కొలత ఎంత ఉందో కొలతామని పోతున్నారా? వస్తావా? అంత ఓపిక నాకు లేదు కానీ ఎండాకాలం అని ఆన్లైన్లో కూలర్ బుక్ చేసిన. మంచిదే కదా, చల్లగా ఉంటుంది. మాసాల అవుతుంది కానీ ఇలా డెలివరీకి ఉన్నది. ఒక 5,000 కావాలి, ఇస్తావా? మళ్ళీ రేపు నేను నీకు ఇస్తా. జేబులో ఒక్క పైసా లేదు. నీ కూలర్ రాదు, నీ గాడిపోద్దు. అటు పోయి ఇటు పోయి ఇక రవలి పోయిన దిక్కు అవుతట్టుంది. కొద్ది గుప్పితే చాలు 5,000 రాదు. వదినే ఓ వదినే, ఓ రవలి వదినే. వస్తున్నా. ఏంది వినయ్ గిట్లా వచ్చినావు? 5. 5 చెప్పు వినయ్, 5 ఏంటో? అదే వదిన, నీ చేయకున్న 5,000 పొడుగా తెల్లగా ఉంటాయి, ఇంకా నీ ముఖం కూడా తెల్లగా గుండ్రంగా ఉంటుంది. అది పాత మాటనే వినయ్, ఇంకో కొత్తది ఏమైనా ఉంటే చెప్పు. నీ అందం ముందు రంభా ఊరేసి కూడా పనికిరారు వదినే. ఎంత కావాలి? ఒక 5,000 కావాలి. తెత్తా ఆగు. సరే మరి పోయేస్తా. నీ అవ్వ ఈ ఎండ పెరిగిన కొద్దీ రిమ్ ఎక్కువ అవుతుంది. నీకోసం ఊరంతా తిరుగుతున్నారా? ఎందుకే బాబాయ్ మళ్ళా 10,000 అప్పిస్తావా? ఇచ్చిన 2,000కే దిక్కులేదు, ఇంకా మళ్ళీ 10,000 కావన్నా? ఫస్ట్ నా 2,000 అయితే నాకు వారాయి. ఎక్స్క్యూజ్ మీ, మీరెవరో నాకు తెలియదు, జరగండి. అమ్మ శంకర్గా నేను తెలియదా? నీ సంగతి చెప్తారా నేను? రవలి ఓ రవలి, నా పిల్లం బంగారం ముట్టుకుంటే మాసిపోతుంది. అంత తెల్లగున్నానా? నీ తెలుపు ముందు తాజ్ మహల్ కూడా పనిచేయదే, నీకు నా జిట్టే తాకటట్టున్నది. ఎంత కావాలి? 2,000 కావన్నే. గా వైన్స్ వెంకిగానికి బాకి పడ్డా. తెత్తనా ఉండు. రౌనమ్మ నీ దగ్గరికి వస్తానా ఆందివే. అవు ఎట్రా? శంకరాన్ని ఇంటికి రా. అవునా, కూర్చో. అన్నతో పని ఏంట్రా? అన్నతో కాదురా, వదినతోనే పని. ఒక 10,000 కావాలి, పోతానా. ఓర్ని వదిన వీక్నెస్ నీకు కూడా తెలిసిందారా? ఊరు మొత్తానికి తెలుసురా, అందుకే ఉబ్బేయడానికి పోతున్నా. నువ్వు వస్తావారా? నేను రానురా, నేను నేనే ఉబ్బిచ్చి వచ్చిన. సరే మరి కలుతా. సరేరా. పైసలేదే. ఇత్తా ఆగు. అదే 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 అదే. 2,000 పట్టుకొని ఆ రమణమ్మ దగ్గరికి పోతావా? నువ్వు అబ్బా అదే అదే కాపే. అయినా నీకు రమణమ్మ గురించి నీకెట్లా తెలిసే? భాస్కర్ బాబాయ్ నాకు మొత్తం చెప్పిండు. గాడు ఎప్పుడు వచ్చిండే? నువ్వు పన్న గ్యాప్ లో వచ్చి నీ గురించి నా వీక్నెస్ గురించి మొత్తం చెప్పిండు. కొంప ముంచిండ్రా. నీ మొహానికి నేనే ఎక్కువ అంటే అది కూడా కావాల్సి వచ్చిందా? నిన్ను అదే కుట్టుకే కుట్టుకే. అబ్బా అదే 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 ఆపే. నాకు అది అదే, నువ్వు ఒక్కదాని చాలు.
గట్ల రా దారికి. ఇంకెప్పుడన్నా నన్ను పొగుడతావా? ఈ జన్మల పొగుడనే. ఆ మాట మీదనే ఉండు. నరేష్ ఏం కావాలి? ఏం లేదు దాని దగ్గర పోయేస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవళి మ్యూజిక్. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. మా కొడతారు మా శంకరు.